అసలు ఆ సోనియా అనే పర్సన్ కూడా మీ దగ్గర అక్కడ హౌస్లో ఒకలాగా మాట్లాడుతున్నారు, బయటకు వచ్చిన తర్వాత అభయ్తో వచ్చి సడన్గా అక్కడ వరకు స్ట్రాంగ్గా ఉండింది. విష్ణుప్రియ అక్కడ కామెంట్ చేసినప్పుడు అడల్టరేటెడ్ కామెడీ అన్నప్పుడు అవును. ఇద్దరు వెళ్ళి కన్విన్స్ చేశారు, ఇది ఇది కాదు నిన్ను హర్ట్ చేయలేదు అని చెప్పి. మీరు అక్కడ ఇలా పెట్టుకొని కోపంగా ఉంది నాకు. అలా అది కూడా చూస్తున్నారా? కోపం వస్తుంది, బీపీ వస్తుంది, కంట్రోల్ చేసుకున్నా, ఇది బరస్ట్ అవుతుంది తర్వాత బస్ట్ అయింది. నెక్స్ట్ డే చూసా, నెక్స్ట్ డే మార్నింగ్ పిచ్చలేపాను. ఆపుకుని వచ్చిన కోపం అది రాదు తొందరగా. చాలా వరకు అక్కడ అంటే ఎక్స్ప్రెషన్ నుంచి తెలిసిపోయింది. ఎందుకు అసలు సోనియాని ఇప్పుడు నిఖిల్ కూడా బాగా ఇప్పుడు ఏదో ఉంది వీళ్ళ మధ్యలా అని చెప్పేసి బయటికి కూడా వచ్చింది. అంటే మీరు ఉన్నది హౌస్లో ఎంతోసేపు ఉంటారు, బట్ టెలికాస్ట్ అయ్యేది కొన్ని అవుతాయి కదా. సో మీరేం చెప్తారు నిఖిల్ గురించి, సోనియా గురించి రిలేషన్ ఏమైనా నడుస్తుందా? అలా ఏం లేదు, కానీ ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే సోనియా బాగా తను డిఫెండ్ చేయడం, అటాకింగ్ మూడ్కి వెళ్ళిపోద్ది. ఫస్ట్ కుక్కర్ విజిల్ రాకపోయినా అవతల వాళ్ళు తిట్టుకు అవసరం అయితే పొడిచేద్దాం, కుక్కర్ని మరవలేదు. ఏదైనా మాడిపోయిన పప్పు అయినా ఏదైనా చిన్న రీజన్ కూడా పెద్ద చేసి తను చాలా బాగా మాట్లాడుతుంది. లాయర్, తను లా చదువుకుంది కదా. సో ఆ పాయింట్స్ నిఖిల్ చూసి ఎట్లయినా నిఖిల్ తన అవతల పక్కకి వెళ్తే అమ్మో ఇలాంటి కంటెస్టెంట్ని మనం ఎదుర్కోవాలి, మన సావకూడదని తను ఇష్టంతో చేర్చుకోవాలి, ఆ భయంతో తన్ని గ్రూప్లో చేర్చుకుందాం అనుకున్నాడు. ఇంకొకటి అదే కాదు, సోనియాని ఫ్రెండ్షిప్ చేసుకుని తన వైపు తిప్పుకుందాం అని కూడా తనే ట్రై చేశాడు. సో దెన్ షీ బికేమ్ ఫస్ట్ సోనియా రివర్స్ ఉండే. అవును, రివర్స్ తిని మరి అట్లా ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. అది అడిగినందుకే కదా అంత గొడవ అయింది అసలు. అందుకే నేను చెప్పాను సార్తో కూడా, నేను ఎంతసేపు నేను ఇష్టంగా వస్తే నన్ను పట్టించుకోలేదు సార్, ఎంతసేపు సోనియా అన్నాడు సార్. ఇది బాగా వైరల్ అవుతుంది, బాగా వైరల్ అయింది, అక్కడ ఎక్స్ప్రెషన్ మారింది. ఫస్ట్ వీక్ లో కంటెంట్ మొత్తం చూసుకుంటే నాది సోనియాది నిఖిల్ గొడవే బయటకు బాగా కనిపించింది, వినిపించింది. బేబక్ అందుకే బయటకు వచ్చింది అనుకో టాక్ ఈ గొడవ వల్ల. అది కాకుండా విష్ణుప్రియతో కూడా గొడవ బాగా, అది కూడా బాగా బయటకు అందరితో గొడవలు. నాది విష్ణుప్రియది ఈ పర్టికులర్ విష్ణుప్రియది వచ్చేసేమో అడల్టరేటెడ్ కామెడీ అని అమ్మాయి కామెంట్ చేయటం, మా ఇష్యూసే బయటకు బాగా కనిపించినాయి. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ. నేను ఒక వారం ఉన్నా కూడా నేను ఒక వాయిస్ రేజ్ చేసి అరిచి సార్ బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను సార్, నాగార్జున సార్ సార్ వీళ్ళు వాడుకుంటున్నారు తర్వాత ఏంటో సార్ నాకు అర్థం కావట్లేదు సార్, నా వల్ల కాదు సార్ వీళ్ళకి వంట ఉండడం, ఎలిమినేట్ మీ సార్ అన్న. కట్ చేస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్, అది అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఆవిడేదో క్యాజువల్గా అడిగింది, నాకు సార్ బొమ్మ పెట్టి నేను మాత్రం సీరియస్గా తీసుకున్నా. చూసారైతే ట్రోల్స్ చూస్తున్నా. ఓకే.